హలో. వెల్కమ్ బ్యాక్ టు అశ్వినిస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ చేసేయండి. మొత్తానికి అయితే మా పండగ అయితే అయిపోయింది కంప్లీట్ అయినాగా. మా పేరే ఎట్లా చూస్తుంటో తెలుసా అండి, మా మమ్మీ ఆడ వీడియో తీయడానికి వస్తుందో ఏంటిదో వాడేంటిదో మరి వీడియో తీయడానికి వచ్చినప్పుడల్లా ఉరుకుతుర్రు ఇల్లు కనబడారంట. జరుపుకున్నారండి అందరూ మంచిగా జరుపుకుంటున్నారా? మరి మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా జరిపేసుకున్నామండి. విలేజ్ లో కదా మంచిగా పిండి వంటలు, స్వీట్ రైస్, నెక్స్ట్ స్వీట్ పొటాటోస్ మర్చిపోయి అన్ని తీసుకొచ్చాము. ఇంకా ఏమేమి చేసామమ్మా, సొరకాయ అప్పాలు, ఇంకా చాలా చేసుకున్నాం అన్నమాట. అవన్నీ చేసుకున్నాం. మొత్తానికైతే ఇక హాలిడేస్ కూడా అయిపోయి వచ్చేసాయి. మా పిల్లలు కూడా వెళ్ళాలి, వాళ్ళకేమో ఎల్లుండి నుంచి స్కూల్స్ కదా అందరికి. అందుకే వెళ్తున్నాం అనమాట. వెళ్ళాలంటే ఎందుకు ఎట్లనో అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణము చాలా అంటే చాలా బాగుందండి. మళ్ళీ నెక్స్ట్ కుదిరిద్దో నాకైతే నిజంగా ఈ వాతావరణము, ఈ కట్టెలు పొయ్యి, ఈ చాలా బయట చాలా ప్లేస్ ఉంటుంది. పిల్లలు ఆడుతున్నారు చూడండి, చాలా ప్లేస్ ఉంటది కదా. చూపి అమ్మా, ఏమైంది రా? వీళ్ళు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళైతే దాచుకుంటున్నారు మరి కనబడకుండా. దానన్న చిన్నగాడు. అమ్మ నువ్వు హాయ్ చెప్దుదా బేట. అమ్మలో మా పిల్లలు ఈరోజు కనిపించారంట. వాళ్ళు క్రికెట్ ఆడితే రారా, సర్లేండి వారు రారంట, సిగ్గుపడుతున్నారు వాళ్ళు ఈరోజు ఎందుకో. మొత్తానికైతే మళ్ళీ రేపటి నుంచి పోయి మళ్ళీ షాప్కి వెళ్ళి పని చేసుకోవడం అంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. 3 రోజులు 4 రోజులు గ్యాప్ వచ్చింది కదా, మీకు కూడా అట్లనే అనిపిస్తూ ఉన్నట్టుంది. హాలిడేస్ వచ్చేసి మళ్ళీ పనికి వెళ్ళాలంటే. కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా రిలాక్స్ అవ్వండి. విలేజ్ ఉంటే విలేజ్కి వెళ్ళండి. పండగలప్పుడు అందరు కలిసిమెలిసి చేసుకోండి. మేమైతే ఇప్పుడు ప్యాక్ చేసుకుని వెళ్ళాలి. సామాన్లన్నీ అన్ని ప్యాక్ చేసాలంట, ప్యాక్ చేసేసుకోవాలి. ఎందుకంటే మేము వచ్చినప్పుడు ఇక్కడే ఉంచేసుకుంటే సామాన్లు అన్ని డస్ట్ పట్టేసేసి చాలా ఇబ్బందిగా ఉందండి. అందుకే మొత్తం ప్యాక్, అది బస్తాలు ఉంటాయి కదా, బస్తాలో పెట్టేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మరి బస్తాలో పెట్టించుకుంటే వాటిని కడగడము, మరి ఎక్కువ రుద్దడము తక్కువ అవుతుంది కదా. వచ్చినప్పుడు పని కూడా తక్కువ అవుతుందని నా ఆలోచన అన్నమాట. అన్ని ప్యాక్ చేసేసి సామాన్లు, పోపు డబ్బాలు ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసి వెళ్ళాలి. ఆల్రెడీ సగం అన్ని అయిపోయింది, తినేసాం కూడా మేము. మా పిల్లలు ఉన్నారు కాబట్టి సామాన్లు కూడా ఉంటాయి కదా, అక్కడ నుంచి తెచ్చినవి అన్ని బట్టలు కానీ చెద్దర్లు కానీ అన్ని ఆ నుంచే తెచ్చేసుకుంటాను నేనైతే. మళ్ళీ ఉన్నా కూడా చాలా అవి దోమలు దాని మీద అన్ని గలీజ్ గలీజ్ చేసేస్తాయి. దోమలు ఉన్న పురుగులు ఉన్న కొంచెము ఇక్కడ సామాన్లు ఎక్కువ కొంచెం ఈ సామాన్లు అయితే ఇక్కడే ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్యాక్ చేసేసి పెట్టేసేసి వెళ్దాం. ప్యాక్ చేస్తున్నానండి మొత్తం. ఈ సామాన్లు అయితే మళ్ళీ వచ్చేసరికి ఎట్లుంటాయంటే మొత్తం డస్ట్ పడి దోమలన్నీ దాని మీద కూర్చొని మరకలు మరకలతో ఉంటాయండి. అందుకే మొత్తం ప్యాక్ చేసేసి మూట కట్టేసి వెళ్ళిపోదామని చూస్తాను. ఎందుకంటే సామాన్లన్నీ ప్యాక్ చేసేస్తున్నానండి. వంట సామాన్లు ప్యాక్ చేయడం అయిందండి. నెక్స్ట్ బట్టలు దగ్గరికి వచ్చాము. అది పాలు పడుతుంది సార్, లోపలికి తీసుకోపో, పడ్డాను తీసుకోపో. మా పెద్దోడైతే వీడియోలో కనపడలేదు అంటే అడుగుతుంది. వెళ్ళిపోయాడండి, మేము మన పిల్లలని వెళ్ళాను. ఈ రోజు ఉంటేనే వెళ్ళాడు. 2-3 రోజులు ఉన్నారు వాళ్ళు వచ్చి. సౌండ్ బాక్స్ మీద ఊఫర్ అండి మాది. చాలా డాన్స్ వేసుకున్నాం నైట్ మేమైతే. మా సోనియాను, మా పొట్టి, మా బాబు, మా పిల్లలు చక్కగా డాన్స్ వేసుకున్నాం. చూసారా ఊఫర్? చూపియమ్మా.
ఊఫర్ ఎందుకు కానీ మాది 11 ఎంత అయింది ఒకటి 12 పడుకునేసరికి 12:30 అయిందండి. డాన్స్ చేసేసి ఆ టైంలో 12:30కి అన్నం తిన్నా. కాసేపు ఎంజాయ్మెంట్ కోసం మా అమ్మాయిలు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అవునా ఒకటే అలసిపోయింది తోటి కూడా. రేపటి నుంచి మళ్ళీ డ్యూటీ లేపాలి. మా తమ్ముడు చూపిస్తా ఒకసారి కొంచెం అటు అటు అటు. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇప్పుడు వెళ్ళే టైంలో. బ్యాట్ బాల్ ఊరికే బ్యాట్ బాల్ అంటారు పిల్లలు. చూపించిన వాళ్ళు ఆడుకునేది. ఈ డ్రెస్ పొట్టి కుట్టిందండి నాది. చీర ఉండేది పాత చీర వేసుకుంటాను. వేసుకో అక్క అంటుంది, కుదరలేదు. హలో మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇప్పుడే వచ్చామండి. వచ్చేసేసి ఇల్లు ఊడ్చేసేసి నెక్స్ట్ గ్యాస్ దగ్గర మొత్తం క్లీన్ చేస్తాను. 3 days అయింది కదా పోయి మొత్తం క్లీన్ చేస్తాను అన్నమాట. తీసుకెళ్ళినవన్నీ మళ్ళీ సర్దేసుకుంటున్నాను. నుంచి తెచ్చిన అప్పలు పిండి వంటలు అన్నీ చేసుకున్నాం కదా, కొన్ని కొన్ని తీసుకొచ్చేసాను. ఇక రేపటి నుంచి మా పని అయితే మేము కానియాలి కదా, షాప్కి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. మీరైతే ఇట్లనే ఈ వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. వీడియోస్ నచ్చితే కనుక వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ ఉంటుంది, గంట సింబల్ అనేది ఉంటుంది. ఆ గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇట్లనే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వీడియోలో.